నా యజ్ఞానికి విఘ్నం కలిగింది కనుక నువ్వే రక్షించాలి అని ప్రార్థించాడు నారదుడు. ఇంతకు విఘ్నం ఏమిటయ్యా అని అడిగాడు కుమారస్వామి. నేను యజ్ఞం చేస్తూ శ్రౌత యాగంలో పశు విశేషణ యజ్ఞం ఉంది. అందులో నేను యజ్ఞ పశువు అయిన అజను అంటే మేకని యూపస్తంభాన్ని కట్టి ఉంచాను. ఆశ్చర్యంగా మేక యూపస్తంభం రెండూ కనిపించట్లేదు. అవి ఎక్కడికి వెళ్ళాయో తెలియట్లేదు. యజ్ఞం కానీ సగంలో ఆగిపోతే లోక కళ్యాణం దెబ్బతింటుంది. యజ్ఞం రక్షకుడిగా యజ్ఞ స్వరూపుడిగా నేను ప్రార్థిస్తున్నాను. నా యొక్క యజ్ఞ పశువు ఎక్కడున్నదో నువ్వే తెలుసుకొని రక్షించాలి, యజ్ఞం పరిపూర్ణం చేయాలి అని అడిగాడు నారదుడు. వెంటనే దేవ సమ్రాట్ శివాత్మజ, పదాలు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దేవ సమ్రాట్ అనే పదంతో వ్యాసుడు చెప్తున్నాడు. దేవ సమ్రాట్ అయిన సుబ్రహ్మణ్యుడు తన దగ్గరున్న 9 మహావీరుల్లో ఒకడైన వీరబాహుని పిలిచి, ఇదిగో ఆ మేక ఎక్కడుందో చూసిరా అన్నాడు. ఆయన అన్ని లోకాలు తిరిగి వచ్చాడు. అన్వేషణం చకారాసో సర్వబ్రహ్మాండ గోళకే, సర్వబ్రహ్మాండ గోళకాల్లో తిరిగి వచ్చి కనబడలేదన్నాడు. ఇదేమిటి, ఎక్కడో యజ్ఞం చేసుకుంటున్నవాడు మేక అంతర్ధానమై వీరబాహుడికి కనబడలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనగానే కుమారస్వామి ఒక్కసారి ఆలోచన చేసి వైకుంఠానికి వెళ్ళి చూడన్నాడు. వెళ్ళి చూస్తే ఆ వైకుంఠంలో యూపస్తంభంతో సహా అక్కడ ఉంది. అక్కడ వెంటనే వీరబాహుడు కుమారస్వామిని స్మరించి ఆయన ఇచ్చిన శక్తితో ఆ మేకను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టగానే కుమారస్వామి మేకను నిమిరి ఆ మేక మీద కూర్చున్నాడండి. ఇక్కడ కూర్చుని ఒక్కసారి సమస్త బ్రహ్మాండాలు తిరిగి వచ్చేట దాంతో తిరిగి వచ్చి, ఇదిగో నీ మేకను తీసుకొచ్చాను, కానీ ఇది యజ్ఞ పశువుగా వాడకు, దీన్ని బలి ఇవ్వవలసిన అవసరం లేదు, దీన్ని విడిచిపెట్టు, దీనిలో ఒక దివ్యత్వం ఉంది, ఆ కారణం చేత నీ లోకాలు వెళ్ళగలిగింది. మరి యజ్ఞ పశువుని యూపస్తంభానికి కట్టినప్పుడు కొన్ని మంత్రములు చేస్తారు. ఇవన్నీ తెలియాలి. తెలియక యజ్ఞాల్లో పశువుల్ని వధించేవారిని వీడిగా అంటాడు, వాడిగా అనుకుంటాడు. కానీ వీళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు నిత్యం జంతువుల్ని వధించి మాంసం తింటున్నటువంటి పాపాత్ములే. వాళ్ళు మాత్రం యజ్ఞంలో పశువుల వధ గురించి మాత్రం మాట్లాడతారు, ఆలయాల్లో దేవతా బలులు పశు బలుల గురించి మాట్లాడతారు. ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళు మాంసాలు విడిచిపెట్టిన పూర్ణ శాకాహారులైతే అప్పుడు మాట్లాడడానికి అర్హత ఉంటుంది. పండుగ పబ్బం ఏమీ లేకపోయినా 2 పూట్ల మాంసం తినే వాళ్ళు వీటి గురించి మాట్లాడతారా? కొంచెం ఆలోచించాలి. ఇక్కడ యజ్ఞాదుల్లో పశు వినియోగం చేసే వాళ్ళు మాంసాహారులు కాదు. వాళ్ళు దాన్ని ఏ విధంగా వాడుతున్నారనేది తెలియాలి. అయితే ఇప్పుడు అవన్నీ తిరిగి పునరుద్ధరిస్తావా అని కాదు, మనకున్న ప్రాచీన విజ్ఞానములు అజ్ఞానములు కావు అని చెప్పడం కోసం. దేవతలు ఏ విధంగా పశువుని ఎందుకు వినియోగిస్తున్నా మనకేం తెలుస్తుందండి. ఒకప్పుడు 104 యజ్ఞాలు చేసిన మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు ఈ పశు విసర్జన యజ్ఞం ఎందుకున్నాయరా అని ఆలోచిస్తూ ఉంటే, యజ్ఞమునకు వినియోగింపబడిన పశువులన్నీ దివ్య రూపాలు ధరించి కనబడి మాకు సద్గతులు వస్తున్నాయి యజ్ఞం వల్ల అని చెప్పేటువంటి విశేషమైన రహస్యాలు. తద్వారా లోకక్షేమం. కనుక పశువుని ఏ విధంగా సంస్కరించే యజ్ఞంలో చెప్తారో తెలియాలి. ఇక్కడ వారు వేసిన మంత్రశక్తికి ఆ అజము వైకుంఠానికి చేరుకున్నది. అది తద్వారా మంత్రశక్తి యొక్క విశేషం. ఇక్కడ కుమారస్వామి తీసుకువచ్చి ఇక్కడ మాట చెప్తున్నాడు. వధయోగ్యో న విప్రాజ స్వగృహం గచ్చనారదా. ఇక్కడ చెప్పాడు అజమును నువ్వు సంహరించవలసిన అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. అంటే పశు విశేషణము చెయ్యకుండానే చేసే యజ్ఞములు మరికొన్ని ఉన్నాయి, అది కూడా విశేషం. దీన్ని నువ్వు చెప్పనవసరం లేదు. నా అనుగ్రహం చేత పూర్ణోస్తు తెధ్వర సర్వ ప్రసాదాదేవ మేకృత. నా అనుగ్రహం నీకు వచ్చింది కనుక నీ యజ్ఞం పరిపూర్ణమైంది, పశువధ అవసరం లేకుండానే నీ యజ్ఞం పరిపూర్ణం చేశాను అన్నాడు. అంటే స్వామి అనుగ్రహం ఉంటే కర్మలోపో భవించింది. ఏ కర్మలోపం ఉన్నప్పటికీ కూడా తొలగింపబడి యజ్ఞం పరిపూర్ణమవుతుందని తెలుసుకోవడానికి వృత్తాంతం పనికొస్తున్నది. ఈ అజము అదే విధంగా కుక్కుట ధ్వజుడు ఆయన. వీటితో స్వామి ప్రకాశిస్తుంటాడని చెప్తూ నమ కేకినే శక్తయే చాపి తుభ్యం నమ ఛాగ తుభ్యం నమ కుక్కుటాయ అనే మాట కూడా శంకర భగవత్పాదులు రాశారు. నమ ఛాగ అంటే మేక అని అర్థం. ఆ మేకకి నమస్కారం అంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఒకవైపు మేక, కుక్కుట ధ్వజం, అదే మయూర వాహనం. మయూర వాహనం ఏంటంటే యజ్ఞాగ్ని యొక్క రహస్యం అండి. యజ్ఞాగ్ని స్వరూపము చిత్రాగ్ని అని వర్ణింపబడుతూ వేదములో చెప్పబడుతుంది. ఇది సంవత్సరాగ్ని అంటే ఒక సంవత్సర కాలం చేసే అగ్నిహోత్రం యొక్క సంపూర్ణ స్వరూపమే చిత్రాగ్ని. సంవత్సర కాలము అనగానే మొత్తం 12 మాసాలు 6 ఋతువులు. 6 ఋతువుల్లో ప్రకృతిలో వచ్చే మార్పులు ఏమున్నాయో అవి చిత్రములు. చిత్రం దేవానామదగాదనీకం మన వేదం చెప్తున్నది కదా. చినోతి అనేక వర్ణాహ, ఇది చిత్రం. అనేక రకాల వర్ణాలను కలిగించేటువంటి 6 ఋతువుల శక్తి, 12 మాసముల శక్తి ఏదుందో అది సంవత్సరాగ్ని రూపమైనటువంటి యజ్ఞాగ్ని. ఆ చిత్రాగ్నిని అధిరోహించినటువంటి యజ్ఞస్వరూపుడిని చెప్పడమే మయూర వాహనుడు. ఆ యజ్ఞస్వరూపమే కుక్కుటము కూడా.
అగ్ని స్వరూపం కుక్కుటం. ఎందుకంటే కుక్కుటానుకున్న శిఖిధ్వజ అది యజ్ఞస్వరూపమే. అదే విధంగా ప్రకన్న ఛాగము మేక కూడా యజ్ఞస్వరూపం. ఇవి స్వామి వద్ద ఉంటాయి. ఈ అజము స్వామికి దగ్గర ఎప్పుడు ఉండిపోయింది. ఆయన దేనిలో విహరించి వచ్చాడో ఆ ఛాగం అక్కడ ఉన్నది. అది శంకర భగవత్పాదుల వారు నమఛాగతుభ్యమని ఈ అజాన్ని నమస్కారం చేశారు. ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ యజ్ఞస్వరూపాన్ని మనం నమస్కరించుకోవడం కలియుగంలో ఇంకా అవసరం. ఎందుకంటే కలియుగంలో యజ్ఞములు తెలియవు. యజ్ఞములు చేస్తే గాని బాగుపడనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ యజ్ఞములు చేయగలిగే పరిజ్ఞానం లేదు, యజ్ఞం చేయగలిగే అవకాశాలు లేవు. ఏవో కొన్ని యజ్ఞాలు అక్కడక్కడ జరుగుతున్నాయి, కానీ వేదం చెప్పిన సర్వయజ్ఞాలు మనకు తెలియవు. కానీ సర్వయజ్ఞ స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామిని మనం నమస్కారం చేస్తే సర్వయజ్ఞ ఫలప్రదాయకుడు అవుతాడు. అందుకే యజ్ఞమును పరిపూర్ణము చెయ్యు అనే నారదుడు ప్రార్థించడంలో ఆంతర్యమది. ఈ కథ వింటేనే యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే నువ్వు అజమును వధించిన అవసరం లేకుండానే నీ యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఇది సర్వోత్కృష్టమైన అజము, ఇది ఎల్లవేళలో నా సన్నిధిలో ఉంటుంది అని యజ్ఞస్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు అభయం ఇచ్చాడు. ఇది కుమార లీలల్లో ఒక లీల అని కుమార విజయ గాథలో చెప్పబడుతున్నది. ఇంకా విజయోత్సవంకి కావలసిన సంరంభాలు జరగాలి.